అరవింద్ గారు, మీరు నేను చాలా రోజులకెళ్ళి మీతో నేను మాట్లాడుతున్నాను కానీ ఈ ఇది మీ నియోజకవర్గం నుంచా లేకపోతే ఓవరాల్ స్టేట్ బీజేపీ నుంచా తెలియదు, చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే అఫ్కోర్స్ మీరు నాతో ఎప్పుడు అట్లా కనబడదు, మరి మీరు ఆరోగెన్సీ ఎక్కువ ఉంది మీకు అని ఒక ప్రచారం అయితే ఎక్కువ నడుస్తుంది. ఆరోగెన్సీ అది సెల్ఫ్ కాన్ఫిడెన్సా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇందులో ఏముంటుందంటే సార్, పార్టీ పెరిగేటప్పుడు మనము ఒక నాయకుని జాయిన్ చేసుకుంటాం, పార్టీ కొంచెం పెరుగుతుంది, గెలిస్తే స్థాయి వరకు పెరగదు, ఇంకోని జాయిన్ చేసుకుంటాం, మనం గెలవాలి ఎండ్ ఆఫ్ ద డే, ఇంకోళ్ళని జాయిన్ చేసుకుంటాం. సో గెలిచేవాడికి పార్టీ టికెట్ ఇస్తుంది, లేదా మోస్ట్ పాపులర్ ఉన్నవాడికి సర్వేలో వచ్చిన వాడికి పార్టీ టికెట్ ఇస్తుంది. రానివాడు ఏం చేస్తాడు, వాని కూడా అరవిందే తెచ్చిండు, వీని కూడా అరవిందే తెచ్చిండు, నా మీద ఏదో మాట్లాడుతూ ఉంటారు, నా మీద ఏం దొరకవు మాట్లాడడానికి, అరవింద్ ఆరోగ్యంటు. నేను నా 16 లక్షల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి అందరిని అడుగుతున్నా, నేను 2019 నుంచి ఇప్పటి వరకు నేను సైరన్ కూడా వేసుకున్నా కాన్స్టిట్యున్సీలో. ఎమ్మెల్యేలు గుయ్యా 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 సైరన్లు ముందర వేసుకోవట్ వెనుకో వేసుకోవట్ పెట్టుకొని అయిపోతూ ఉంటారు, మాజీ నాయకులు కూడా పోతూ ఉంటారు. నేను నా బండ్లు కాన్స్టిట్యున్సీ ఎంటర్ కాగానే సైరన్ అన్నది మోగదు. ఇది 16 లక్షల నిజామాబాద్ ప్రజానీకం ఎవరైనా గమనించుకోవచ్చు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు మాకు ఎస్కాట్ కూడా ఇలే. ఎప్పుడో ఒకసారి జగిత్యాల పోయినప్పుడు ఎస్కాట్ ఉంటుండే ఆ జిల్లాలో, అది ఈ మధ్య 2 years నుంచి అది కూడా లేదు, ఫస్ట్లో కొన్ని రోజులు ఇచ్చిండ్రు. ఆ ఎస్కాట్ వేసుకుంటే వేసుకోవాలి సైరన్, కానీ నిజామాబాద్ జిల్లా ప్లస్ లాస్ట్ 1.5 years నుంచి జగిత్యాల జిల్లా నా బండ్లు సైరన్ మోగనే మోగదు. నాకు అహంకారం ఉంటే నేనేదో మూతబరి పోవాలనుకుంటే నేను సైరన్లు వేసుకుని తిరగవచ్చు కదా. ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, మాజీ మంత్రులు మాజీ నాయకులు కూడా తిరుగుతారు. ఇక్కడ హైదరాబాద్లో ఎవరో సైరన్ వినబడతా ఉంటుంది, చుట్టాలు కూడా తిరుగుతూ ఉంటారు. అవైలబిలిటీ ఇట్ కుడ్ బి యాటిట్యూడ్, ఇట్ కుడ్ బి యాటిట్యూడ్, అది ఆరోగెన్స్ లాగా వీళ్ళు పోర్ట్రే చేయడానికి చూస్తారు. ఓకే, it is not arrogance, it could be attitude, it could be attitude. Okay, that too when I talk about my opponents, obviously I'll have to show some attitude. Okay, నేను నా కార్యకర్తలతోటి మా బీజేపీ టీం తోటి ఉన్నట్టు నేను టీఆర్ఎస్ వాళ్ళతో ఉండలేను కదా, ఆ టోన్లో మాట్లాడలేను కదా. ఓకే, యాక్చువల్లీ యూట్యూబ్ స్పైసీ స్టఫ్ ఇవ్వాలి అని అంటే అట్లాంటి నాయకులు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారు అని అంటే అందులో కీలకమైన వ్యక్తుల్లో మీరు ఒకరు. అంటే మీరు మాట్లాడే మాటలు కానీ, నేను కొంచెం పాడ్కాస్ట్ లాగా నేను మిమ్మల్ని కొంచెం కాన్వర్స్ చేద్దామని మాట్లాడుతున్నాను, లైటర్ వేన్లో ఉంటుంది అది సబ్జెక్ట్, మరీ సీరియస్గా మాట్లాడడం కంటే. సో మీరు కొంచెం స్పైస్ని బిల్డ్ చేయడం కానీ, హెడ్లైన్ని తీసుకునే విధంగా మీ మాటలు ఉంటాయి స్ట్రైట్ ఫార్వర్డ్గా. అదే ఒకవేళ ఏమైనా ప్రాబ్లమాటిక్గా మీకు అనిపించిందా ఇక్కడ, అంటే మీ మొన్నటి కోరుట్ల ఫలితాలు కానీ లేకపోతే ఓవరాల్గా మీ ప్రస్థానంలో కానీ, మీ రాజకీయ ప్రస్థానంలో కానీ మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, మీరు ఇందాక అంటున్న యాటిట్యూడ్ మీకు ఏమి ఇబ్బందిగా అనిపించట్లేదా? అట్లా మిమ్మల్ని దూరం చేయట్లేదు చాలా మందిని? నా ప్రజల దయ వల్ల, ఇందూరు పార్లమెంట్ ప్రజల దయ వల్ల నా పార్టీ ఎదుగుతూనే ఉన్నాం కదా. నేను మేము నెంబర్స్ ఇచ్చాను మీకు ఇప్పుడు. ఐఎమ్ స్పీకింగ్ ఇన్ రిజల్ట్స్, ఐ బిలీవ్ ఇన్ రిజల్ట్స్. ఓకే, డన్. 2018 రిజల్ట్, 2019 రిజల్ట్, లేదా 2020 మున్సిపాలిటీ రిజల్ట్స్, లేదా 2023 అసెంబ్లీ రిజల్ట్స్, నా పార్టీ పెరుగుతూనే ఉంది నిజామాబాద్ పార్లమెంట్లో, ఎక్కడ తగ్గల. నేను కొరుట్లకి వెళ్ళి కంటెస్ట్ చేయటం కూడా, నేను అనేక నాకు క్యాండిడేట్ ఎక్కడ వీక్ అనిపిస్తే నేను అక్కడ పోతా. నేను ఎమ్మెల్యే అవ్వడానికో ఎంపీ అవ్వడానికో నేను రాలేదు, నేను మోడీని బలపరచడానికి వచ్చిన. నేను 2019లో ఎంపీ అవుతాను అనుకోలేదు నేను. ఓకే, కొట్లాడదాం చూద్దాంలే అని, మనం మోడీ గారు అంటే ఇష్టము, మోడీ మీద అభిమానంతో వచ్చినాము. 2017లో నేను బీజేపీ జాయిన్ అయినప్పుడు నా బంధువులు నా ఫ్రెండ్స్ అయితే నాకు పిచ్చి పట్టిందన్నారు, లేదా నువ్వు ఇక్కడ పోయినవి ఏందన్నారు, మీ నాన్నగారు అక్కడ ఉన్నారన్నారు. దాని తర్వాత 2018లో బీజేపీ 92,000 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 3,70,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు టీఆర్ఎస్కి 5,60,000 ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో 2018లో నా నియోజకవర్గంలో. అప్పుడైతే నన్ను ఇంకా నువ్వు మొత్తం జడగొడుతున్నావు, డబ్బులు వేస్ట్ చేస్తున్నావు,
మీ నాన్నగారు సంపాదించిన గౌరవం అంతా పోగొడుతున్నావు అన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ నేను మొండోడిని, నాకు ఒక ఆయన ఇష్టమో నాయకుడు ఇష్టమో, నేను ఆయన కోసం కష్టపడతా ఉంటా. ఐ డోంట్ కేర్ అబౌట్ రిజల్ట్స్. ఓకే, నాకు ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. నా నియోజకవర్గంలో బీజేపీ ఎక్కడ కూడా డిపాజిట్ పోవద్దు, ఎక్కడ కూడా వీక్ కావద్దు. సో ఐ చోస్ కొరుట్లా వేర్ ఐ డెంట్ ఫైండ్ దెర్ ఇస్ అ ఫార్మడబుల్ క్యాండిడేట్. దేర్ ఆల్సో వెరీ నారోలీ వీ లాస్ట్. అక్కడ కూడా పోయి మళ్ళీ ఒక స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి అని నేను అక్కడ నా ఎంత ప్రెషర్ ఉన్నా నథింగ్ డూయింగ్. ఐ డోంట్ కేర్ అబౌట్ ద రిజల్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.